నమస్కారం నమస్కారం మరొక్కసారి మాకు అవకాశం ఇచ్చిన చాలా కృతజ్ఞతలు. తప్పకుండానండి. అయితే మనకు మూలిక గురించి మీరు మొదటి భాగంలో బాగా విషయంగా చెప్పారు. మీరు ఒరిస్సా ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు, ఇక్కడ స్థిరపడ్డారు అనేసి. ఆ తదనంతరం మీ జీవితంలో వచ్చింది మీ నాన్నగారి వరకు మొదటి భాగంలో మీరు చెప్పుకుంటూ వచ్చారు. అయితే మీరు యోగ పరంగా అంటే యోగ సాధనా పరంగా అంటే మంత్రశాస్త్రమే కాకుండా యోగ సాధనా పరంగా యోగ సిద్ధుల పరంగా మీరు ఎన్ని రకాల సిద్ధులు సాధించారు, అలాగే ఏమేమి సాధనలు చేశారు? నాకు మొదట్లో కలిగింది ఒకటే సిద్ధి, దివ్యదృష్టి. ఆ దివ్యదృష్టి వల్ల నేను మదన పడింది, బాధపడింది ఏంటంటే ఎందరో దేవతలున్నారు, స్వరూపాలు ఇచ్చారు. మన వేదాల్లో స్వరూపాలు చెప్పబడి ఉన్నాయి, పురాణాల్లో స్వరూపాలు చెప్పబడి ఉన్నాయి, తర్వాత ఎన్నో రహస్యాలుగా దేవతల స్వరూపాలు చెప్పబడి ఉన్నాయి. ఆ దేవతా స్వరూపాలు కానీ నాకు ఎందుకు దర్శనం అవ్వలేదు, ఒక పట్టుదల వచ్చింది. ఆ పట్టుదల మీద నేను మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని అడిగితే ఆయన భైరవ దీక్ష చేయండి, భైరవమే అన్నిటికీ ఆదిమూలం, భైరవం నుండి అన్ని అవతారాలు వచ్చాయి, ఆంజనేయం కూడా భైరవం నుండి వచ్చిందని చెప్తున్నారు. ఎంచేదంటే మీరు ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు ఒకటే నిదర్శనం, ఏదో కుక్క ఉంటుంది, ఒక 10 మందిని చోట కుక్క ఉంటుంది, కోతి ఉండదు. ఒక 10 ఏదో మనుషులు లేని చోటకి వెళ్ళండి, ఏ ప్రాంతానికంటే మీరు వెళ్ళండి, ఏ ప్రాంతంలో అయినా సరే చెట్టు దగ్గర ఒక మనిషి నుంచి ఒక 10 మంది ఎవరైనా మనిషి ముగినా కూడా కుక్క మాత్రం ఎప్పుడు ఉంటుంది, అది మీకు నిదర్శనంగా కనపడుతుంది. అలాంటి కుక్కే ఉంటుంది కానీ ఎప్పుడు కోతులు ఉండవు. కోతిని మనిషిని ఎవరు చేరతీయలేడు, కుక్క స్నేహంగా ఉంటుంది. అంచేత భైరవం అనేది ఆదిమూలం, ఆదివిద్యని చేయండి మీరు, అందరి దేవతల దర్శనాలు అవుతాయి అన్నారు. అది కారణం కూడా ఆయన ఏం చెప్పారంటే ముందు జన్మలో ఏదో భైరవ శాపం ఉంది మీకు, ఆ భైరవ శాపం వల్ల దేవతా దర్శనం అవ్వలేదని చెప్పారు. భైరవం సాధన చేశాను, భైరవం సాధన చేసిన తర్వాత సిద్ధి అంటే మొత్తం భైరవుల దర్శనాలన్నీ అయ్యాయి. 54 మంది భైరవులు కనిపించారు. ఆ తర్వాత అష్టభైరవుల్లో ఒక భైరవుడు రుద్రభైరవుడు అని ఒక భైరవుడిని నాకు కాపలాగా ఈశ్వరుడు ఇచ్చారు. నువ్వు ఎక్కడెక్కడ వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ భైరవుని తలుచుకున్నట్టయితే నీకు వెనకాలే ఉంటాడు ఆయన. నీకు కష్టం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా చెప్పుకున్నట్టయితే నీకు నీ కాపలాగా ఇస్తున్నావు. ఇది నీకు ఇచ్చిన సిద్ధి. ఈ సిద్ధిని మంచికి ఉపయోగించాలి కానీ చెడ్డకు ఉపయోగించకూడదు. దివ్యదృష్టి కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించేది కాదు. ఎవరికైనా కష్టకాలం వచ్చి మాకు తీరటం లేదన్నప్పుడు మీరు ఉపయోగించండి, ఆ ఉపయోగించి తద్వారా వాళ్ళకి మంచి జరగడానికి మాత్రమే అది ఉపయోగించాలి, చెడ్డ విషయాలకు దివ్యదృష్టిని ఉపయోగించకూడదని చెప్పారు. అలాగే నా జీవితంలో సాధన చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత కాళికాంబ దర్శనమైంది, భైరవ సిద్ధి చేసిన తర్వాత భైరవ దర్శనమైంది, ఆ తర్వాత కాళికాంబ దర్శనమైంది. ఆ తర్వాత కొంతకాలంకి చేయగా గణపతి దర్శనమైంది. గణపతి దర్శనమైన తర్వాత అమ్మవారు మహాలక్ష్మి దర్శనమైంది. ఏ దేవతని మనం కావాలని మనస్ఫూర్తిగా కొద్ది రోజులు చేసినప్పటికి కూడా దేవతా దర్శనం జరిగింది నాకు. అలా నరసింహస్వామి ఒకసారి దర్శనమిచ్చారు. నరసింహస్వామి దర్శనమిచ్చి నీది మొక్కుబడి ఉండిపోయింది కొంతకాలంది, అది నాకు తీర్చాలన్నారు. అప్పుడు వెళ్ళి నరసింహస్వామికి మొక్కుబడి కూడా తీర్చాను నేను. అలాగా దేవతా చిత్రపటాల్లో ఏదైతే చిత్రపటాల్లో మనం చూసామో ఆ రూపాలన్నీ ఉన్నాయా లేరా, దేవతలు ఉన్నారా లేదా అని ఒక రకమైన నాకు మనసులో మదన తాపత్రయం ఉండేది దేవతలను చూడాలని. ఆ తాపత్రయం భైరవం చేసిన తర్వాత తీరింది నాకు. ఆ దేవతా దర్శనాలు అయ్యాయి, దేవతలు అందరూ ఉపయోగపడ్డారు. ఫలానా దేవత ఉపయోగపడింది, ఫలానా దేవత ఉపయోగపడలేదని లేదు, ప్రతి వాళ్ళు ఉపయోగపడ్డారు. మనకు అనుకూలంగా మనం అందరికీ మేలు జరిగేలాగా దేవతలు ప్రార్థన చేసాం. వాళ్ళ దైవల సంతానం, సౌభాగ్యం, ఇల్లు, భాగ్యం, ఇల్లు, ఉద్యోగం, ఇలా ప్రతి విషయం ఎవరైనా ఏదైనా అడిగితే దేవతల సహాయం తీసుకుని వాళ్ళకి జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు వాళ్ళకి అన్నీ జరిగాయి. ఇది నా జీవితంలో భైరవ సిద్ధి కలిగిన తర్వాత జరిగింది. అయితే స్వామి భైరవ సిద్ధిని సాధించారు. అయితే మీరు మహా అవతార్ బాబాజీని కూడా దర్శించుకున్నారన్నారు. అవును. మహా అవతార్ బాబాజీ దర్శనం మీకు ఎలా కలిగింది, దేనివల్ల కలిగింది, ఆ కలిగినప్పుడు వారితో పొందిన అనుభూతి ఏంటి, వారు చెప్పిన విషయాలు ఏంటి? ఇలాగే ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక రోజున ఒక మూలిక కోసం నేను అడవిలోకి వెళ్ళి తప్పిపోయాను. అడవి ఎలాంటిదంటే పెద్ద పుల్లు తిరిగి అడవి. ఆడ హెచ్చరించి బోర్డు మరీ రాశారు, ఇక్కడ పెద్ద పుల్లు తిరుగుతున్నాయి, మీరు లోపలికి ప్రవేశించకూడదని. అయినప్పటికీ కూడా మొండికేసి అడవిలోకి వెళ్ళడం వల్ల చిక్కుపడిపోయాం. అలాంటి ఘోరమైన అడవి అంటే 6 అడుగులు 6.5 అడుగులు గడ్డే ఉంది అక్కడ, నల్లమల ఫారెస్ట్. ఆ నల్లమల ఫారెస్ట్లో చిక్కుపడిపోయిన తర్వాత దూరంగా ఎక్కడో ఒక దీపం కనపడుతుంది.
తప్ప అక్కడ ఎవరు లేరు. రాత్రి 7:30-8 గంటల టైము. నాకు కూడా 2 వ్యక్తులు ఉన్నారు. జంతువులు అరుపులు వినపడుతున్నాయి. ఎలా చేయాలో ఎలా వెళ్ళాలో నాకు దిక్కుతోచని పరిస్థితులు నేను ఏం చేశానంటే భగవంతుడిని ధ్యానం చేశాను. చేస్తే మహావతార బాబాజీ ఒక బ్యాటరీ లైట్ పట్టుకుని దూరం నుండి ఇలా రా దగ్గరికి రా అని పిలిచినట్టు అనిపించింది. దర్శనమయ్యారు ఆయన. క్లియర్గా దర్శనమయ్యారు. ఎలా దర్శనం అంటే చక్కటి కనుగుడ్లు, ఒక శరీరంలా కాకుండా ఒక వెలుతురులాగా కనిపించారు నాకు. మీరు ఎవరు స్వామీజీ? నేను మహావతార బాబాజీని, నువ్వు ఈ చిక్కుల్లో పడతావు నాకు తెలిసే నేను వచ్చానని. ఇంకో నా శిష్యులు 2 ఉన్నారు, లాహిరి మహాశయులు ఒక ఆయన, ఇంకొక ఆయన నువ్వు చూపించారు. చూపించి నాకు కూడా వచ్చే నువ్వు నేను తీసుకెళ్తాను. ఆయన కూడా బ్యాటరీ లైట్ కాంతి పడతానే ఉంది. ఆయన కూడా మేము నడిచి వెళ్ళాం. ముగ్గురికే కనిపించారు ఆయన. నాకే దర్శనం, వెనకాల ఉన్న వాళ్ళు కూడా దర్శనం అయింది. ముగ్గురు అలాగా బ్యాటరీ లైట్ కాంతిలో నడుస్తూ ఆయన ఏదో మాట్లాడుతున్నారు, నాకు వినపడుతూనే ఉంది. మేము నడుస్తూ గడ్డి దాటుకుని రాబోతులు తార్ రోడ్డు మీదకి వచ్చాం. అది ఎక్కడికో రోడ్డు క్రాస్ అయింది అని మనకు తెలియదు. కానీ ఇక్కడే నుంచోండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పి మా వెనకాల ఆయన ఉన్నారు. ఆర్టీసీ బస్సు వచ్చింది. ఆ లైన్కి రాదు అసలు బస్సు, కానీ వచ్చింది. అది ఎక్కి మేము కాకినాడ వచ్చాం. అలా రావడం జరిగింది. అలా మహావతార బాబాజీ దర్శనం 2 సార్లు అయింది. ఇంకోసారి మామూలుగా నేను కావాలని కోరితే ఆయన దర్శనం ఇచ్చారు. 2 సార్లు దర్శనం ఇచ్చారు. ఎప్పుడు 2 సార్లు దర్శనం ఇచ్చినా కాంతి స్వరూపమే, కాంతి రూపకంగా దర్శనం ఇచ్చారు. వారిని దర్శించినప్పుడు చాలా ఈ కళ్ళుగుడ్లు భయంకర అంటే మొదటిసారి చాలా భయం కలిగింది నాకు. ఏం చేద్దంటే ఆయన రూపం అయితే లేదు, గాలిలో 2 చిన్న లైట్ బుడ్లు వెలుగుతున్నట్టుగా కాంతి. రూపం ఎలా ఉందంటే ఒక కంకాళం ఆకారంలా ఉంది అని. అది గాలిలో నుంచుండే ఒక్కసారి నాకు గుండె జారినంత పని అయింది. మొదటిసారి నేను చాలా భయపడిపోయాను. నువ్వు భయపడకు, నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేసినట్టయితే నేను రూపకంగా కనపడతాను, లేకపోతే ఎవరికి దర్శనం ఇచ్చినా మేము ఇలాగే దర్శనం ఇస్తానని. అప్పుడు ఒక టార్చు, ఒక లైటు, ఒక సర్కిల్ లాగా కనిపించారు. తర్వాత ఒక బాడీకి సర్కిల్ గీస్తే ఎలా కనపడతారు అలా కనిపించి దూరంగా ఆయన నడుస్తుంటే ఆయన కూడా మేము వెళితే తీసుకెళ్ళారు. అందులో ఆ మొదటిసారి అయినప్పుడు మాత్రం చాలా భయం కలిగింది. రెండోసారి మాత్రం ఆయన క్లియర్గా దర్శనం ఇచ్చారు. ఒక వ్యక్తికి సర్కిల్ గీస్తే ఎలాగైతే మనం వెలుగు చూడగలుగుతామో ఆ వెలుగులాగా కాంతి శరీరంతో దర్శనం ఇచ్చారు. అయితే మీరు మహాగణపతిని చిన్నపిల్లవాడు అబ్బాయి అంటూ ఉంటారు. అవును. దానికి మూల కారణం ఏంటి? మూల కారణం ఏంటి అంటే నవవిధ భక్తుల్లో ఒక భక్తి సఖ్యం. ఆ సఖ్యం అంటే నాకు ఇష్టం. భగవంతుడితో స్నేహంగా ఉండడం, ఎవరితో అన్నా స్నేహమే. ఆ లలితమ్మ అండమే. లలితాంబ అని ఎప్పుడు పిల్లలు లలితమ్మ, తర్వాత లక్ష్మీ అమ్మ, తర్వాత సరస్వతమ్మ, ఇలాగని పిలవడం. కృష్ణుడు అమ్మ, రావుణ్ణి అమ్మే, అందరినీ అమ్మే. గణపతమ్మ అని పిలవడం ఒక సరదా. చిన్నప్పటి నుంచి భక్తి అంటే అది చిన్నతనంలో ఒకసారి సిద్ధి కలిగిన తర్వాత మొదట్లో నాకు కృష్ణుడు దర్శనం ఇచ్చేవారు. కృష్ణ దర్శనం అయ్యేది. ఎలా దర్శనం ఇచ్చేవారంటే మురళి ఊదుకుంటా ఆ నెమిలి పెంచింతోటి నా గుమ్మలో నడిచొచ్చి ఆ గట్టు మీద కూర్చుండి ఉన్నట్టుగా అనిపించేది. అది నా భావనే అనుకునేవాడిని అప్పుడు నేను. అప్పటికి అంత పరిజ్ఞానం లేదు కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే గణపతి సాధన చేసిన తర్వాత భైరవ సాధన చేసినారు. గణపతి దర్శనం అయింది. గణపతి దర్శనం అయిన తర్వాత భోజనాలు పెట్టుకుందాం అని దగ్గరలో క్షేత్రం, ఎరకంపాలెం అనే క్షేత్రం ఉంటే క్షేత్రంలో శివుడికి అభిషేకం చేసి ఆ నైవేద్యాలు అవి పెట్టి గారెలు పులిహార అన్ని నైవేద్యం వడ్డిస్తుంటే ఒక భార్యాభర్త కుర్రాడు వచ్చి కూర్చుని భోజనాలు చేస్తున్నారు. వాళ్ళు అందరికీ పెట్టినట్టే వాళ్ళకి పెట్టాను నేను. పెట్టిన తర్వాత వాళ్ళు తిన్నారు, మళ్ళీ అడిగారు, మళ్ళీ పెట్టాను. ఆ తర్వాత పెద్ద ఆయన ఎలా ఉన్నాడంటే కొంచెం అదో ఒక రూపంగా ఉన్నారు. వాళ్ళు కొండవాళ్ళలాగా ఉన్నారు, మామూలు మనుషుల్లా లేరు. అంటే కిరాతకంగా ఉన్నట్టుగా కొంచెం అనాగరికంగా మనుషుల్లాగా ఉన్నారు. ఏవో దుంపలు ఆకులు ఏరుకుని వాళ్ళలాగా ఉన్నారు. ఆ రూపంలో వచ్చారు ఈశ్వరుడు పార్వతి గణపతిని తీసుకుని అని అనుకోవాలి. ఆ అబ్బాయిని కొడుతుంటే నేను అన్నాను, ఎందుకు కొడుతున్నావా, నీకు ఏమైనా లోటు ఉంటే అడుగు, నేను పెడతాను కదా, నా దగ్గర లేకపోతే మాట. బోల్డ్ పులిహార ఉంది, బోల్డ్ గారెలు ఉన్నాయి, ఇంకా పట్టుకునేళ్ళు అంటే పెట్టండి అన్నాడు. పట్టుకునేది మళ్ళీ కొట్టాడు. కొడితే చిన్న కుర్రాడు బెదిరిపోతాడంటే నువ్వు పెంచుకుంటావా అని అడిగాడు నన్ను. ఆయన పెంచుకుంటావంటే నేను అన్నాను, ఆ పెంచుకునే యోగం ఉంటే పెంచుకోవాలి, మరి తప్పదు అంటే నువ్వు పెంచుకో అని ఆ కుర్రాడిని తోసేసి వాళ్ళిద్దరూ మాయమైపోయారు. అప్పుడు అనుకున్న ఈశ్వరుడు పార్వతి నాటకం ఆడారు అని గణపతిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ గణపతి కూడా ఎలా వచ్చాడు, పరుగుని వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు. ఆ కూర్చోవడం ఆ చిన్న కుర్రాడు రూపం అలాగ ఇప్పటికీ
ఇప్పుడు తిరుగుతుంటాడు నా దగ్గర. అయితే ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడూ ఇబ్బంది ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్న విషయం అంటే, సాధనాపరంగా యోగులు సిద్ధులు అనుభవించిన అనుభవాలు వేరు, నిజ జీవితంలో పుస్తకంలో రాసిన అనుభవాలు వేరు. పుస్తకంలో వాళ్ళు ఒక కథపరంగా ఒక ఏదో కావ్యపరంగా ఫలానా ఫలానా భగవంతుడిని వర్ణించారే తప్ప భగవంతుడి అభిలాషలు ఏంటో కనుక్కున్నారా? నేను రామదాస్ గారుగా ఉన్నప్పుడు రాముల వారికి ఆవాళ్ళు అంటే ఇష్టం. చల్లగరిగల అనే ఊర్లోని మజ్జిగ ఇచ్చినందుకే ఆయన ఆ ఊర్లో జనానికి ప్రసన్నం చేసుకుని ఇక్కడ నేను గుడి వెలుస్తానని చెప్పాడు. రామావతార కాలంలో ఆయన తిరుగుతున్నప్పుడు ఆయనకి మజ్జిగ ఇచ్చారు ఒక ఊళ్ళో. ఆయన అరణ్యవాసం చేశారు కదా రామచంద్రమూర్తి. ఒక ఊర్లో మజ్జిగ ఇచ్చితేనే మజ్జిగకే సంతోషపడ్డారు ఆయన. సీతాదేవికి పులిహార అంటే ఇష్టం. ఇది రామదాస్ గారుగా నేను అప్పుడు ఉన్నప్పుడు జరిగిన గొడవలు అప్పుడు గుర్తులు నాకు వచ్చే. తర్వాత భద్రాచలం రామాలయం కట్టినప్పుడు ఆ పడ్డ అవస్థలని తర్వాత గుర్తుకొచ్చే నాకు. అంటే మీరు ఒకానొక జన్మలో రామదాసు, ఒక ఈ జన్మలో సాయిబాబా దేవిదాసు, ఇంకో జన్మలో మరీదాసు, జేసస్ క్రీస్తు కూడా తిరిగానని మరీదాసు జేసుదాస్ అని పేర్లు కూడా ఉన్నాయట నాకు. రామాయణ కాలం ముందు నుండి ఉన్నానని చెప్తున్నారు నేను. ఇంకెంతకంటే ఏం చెప్పుకోవాలి? ఏ పుస్తకాలని రాయం, ఎన్ని విషయాలని చెప్పాలి? నేను చెప్పడం సరిపోదు, ఆ పెద్ద గ్రంథాలయం అయిపోద్ది. ఇది చెప్పాలంటే ఒక ఎపిసోడ్ నావే ప్రత్యేకంగా మీరు 100-200 చేయవలసి వస్తుంది. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, దేవుడికి సఖ్యం ఒక మనిషితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది, ఒక దేవుడితో మనిషి స్నేహం చేస్తే ఎలా ఉంటుందంటే నా జీవితమే తీసుకోవాలి మీరు. గణపతి, ఆ గణపతికి ఏంటి, ఒకటికి 2 పెట్టాలి. నేను తింటాను, ఇంకొంచెం పెట్టమంటే పెట్టాలి అక్కడ. ఇంకా కొంచెం మిగిలిపోయింది అనుకుంటే నాకు వదిలే, నేను కావాలంటాడు. చిన్నపిల్లాడు పేచి ఎలా పెడతాడు? అలాగా అదే తత్వంగా గణపతి నా దగ్గర ఉంటారు. అదే తత్వంగా పక్కన పడుకుంటాడు వచ్చి చిన్న కుర్రాడు. అదే తత్వంగా టీవీ చూస్తాడు. టీవీలో ఏదైనా డ్యాన్స్ వచ్చినప్పుడు కొంచెం ఇలా బట్టలు పైకట్టుకుని ఎగురుతాడు. తప్పు అలా ఎగరకూడదంటే కూర్చోమంటే కూర్చుంటారు. ముఖ్యంగా చెప్పవలసింది, గణపతితో పాటు నాకు నా జీవితంలో పెద్ద గొప్ప ఉపయోగం, మంచి పుణ్యకార్యం, నాకు ఏం జరిగింది, లాభం, పెద్ద లాభం ఏం జరిగింది దైవికంగా అంటే, నారద మహర్షి వచ్చి కూర్చుంటారు నా దగ్గర. నారద మహర్షి సాయంత్రం మాటలు, వ్యాసుడు దర్శనమైంది 2 సార్లు, ఇంకా అగస్త్యుడు అయితే సరే దర్శనం ఇస్తుంటారు. వాల్మీకి దర్శనమైంది, ఇక ఇంతకు మించి వేరే ఏం దర్శనాలు కావాలండి? నేను అడిగాను, అందరి దర్శనమైంది, శివ దర్శనమే, ఆ నిరాకారాన్నే చూడలేకపోయాను, ఆ నిరాకారం కూడా దర్శనం ఇవ్వండి అని అడిగితే, అప్పుడు ఒక శివరాత్రి నాడు 2 కొండల దగ్గర మీకు చూపెడతాను ప్రాంతం. ఆ 2 కొండలు ఎలా అంటే చాలా పెద్ద, కొండకి మయాన చాలా పెద్ద వ్యాసంగా కనపడుతుంది ఆ కొండ. అక్కడ కేవలం ఈ బస్ట్ సైజు మాత్రమే, పూర్తి దర్శనం కాదు, ఈ తల వరకు మాత్రం ఈశ్వరుడు 1 సెకండ్ కాలం నాకు దర్శనం ఇచ్చారు. ఆ జటాజోటం అన్నీ ఉన్నాయి, కాకపోతే ఇలా లేరు, ఆయన మరో రకంగా ఉన్నారు. ఆ దర్శనం జరిగింది 1 సెకండ్ కాలం నాకు మాత్రమే దర్శనం ఇచ్చారు. ఇస్తానని చెప్పారు, దర్శనం ఇచ్చారు. అది మాత్రం నా జీవితంలో జరిగింది. ఏ నిరాకారం, ఏ నిర్గుణం, ఏదైతే స్ఫటిక సన్నిభం, ఏదైతే అది ఎవరికి చూడలేనిది, ఆద్యంచాలు లేని రూపం ఉంటున్నారో ఆ రూపమే నాకు దర్శనం ఇచ్చింది. ఆ ఈశ్వరుడు దర్శనం ఇచ్చారు. అయితే నాకు ఆ భాగ్యం కలిగింది నా జీవితంలో. రామదాసుగా మీ యొక్క జన్మ ఉంది అని చెప్పారు. ఈ రామదాసుగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి రామనామ సాధన, అంటే నాకు తెలిసిన కథ ప్రకారం దాసుగా ఉన్నప్పుడు చాలా అనుభూతులు ఉన్నాయి కదా, వాటిల్లో ముఖ్యమైన సంఘటనలు ఏమైనా చెప్పగలుగుతారు? ముఖ్యమైన సంఘటన చెప్పాలి అంటే, రామం తారక మంత్రం. తారకం ఎలా వచ్చింది అని అడిగారు నన్ను నారద మహర్షి. అడిగితే నారద మహర్షిని అడిగాను, తారకం ఎలా వచ్చిందంటే అప్పుడు చెప్పారు, నారాయణలో రా తీసే, నగినాయ నమః అయింది, నమశివాయలో మా తీసే, నశివాయ శివుడు లేడు. ఆ రామ నారాయణలో రాపదము, నమశివాయలో మా పదము 2 కలిపాడు. తారకం అది 2 కలిపి సంగ్రహం అవడం వల్ల వాల్మీకి తారకం ఇచ్చారు ఆయన. ఆ తారక ప్రభావమే రామం. ఆ రామ ప్రభావం వల్ల ప్రపంచం కాదు, మొత్తం అఖండ అన్ని గోళాలని ఒక్కసారే బంద్ చేసేయచ్చు. ఆ రామ అంత శక్తివంతమైంది. అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని తొక్కి పాడేయగల శక్తి ఒక రామ మంత్రానికి ఉంది. రాముడికి లేదు శక్తి, అది ఆ మంత్రమే శక్తి. అది ఆ రామ ఎవరైతే చేయగలుగుతారో, ఇది జరిగింది, అది జరగలేదు, ఇది జరుగుతుంది, అది జరగదా, ఇది జరిగింది, అది జరగదా, ఇది ఏం లేదు, ఏది తలుచుకున్నా జరుగుతుంది. కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలి.
రామమంత్రం చేయగలిగితే, తారకం చేయగలిగితే సిద్ధి కలగలేదన్నది లేదండి. యోగులందరూ చాలామంది గొప్పలు చెప్పుకుంటారు కానీ తారకం చేసే సిద్ధులు పొందారు. 199 మంది యోగులు తారకం చేసే రామం వల్లే. ఒక దేవుణ్ణి చేస్తే ఒక సిద్ధి, 2 దేవతల్ని కలిపాడు కదా అక్కడ, 2 బీజాలు కలిపాడు అక్కడ నారద మహర్షి. కలపడం వల్ల దానికి ఆ శక్తి, తారకానికి ఆ శక్తి వచ్చింది.